హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి అనుకుంటానండి. ఈరోజు మనం కాలీఫ్లవర్తో పికిల్ చేస్తున్నామండి. కాలీఫ్లవర్ని వేడి నీళ్ళలో కొంచెం సాల్ట్ వేసి కొద్దిసేపు పెట్టేయాలండి, 10 నిమిషాలు. తర్వాత అవి తీసేసి డ్రై చేసి క్లాత్లో వేసి ఎండలో పెట్టాలి, బాగా డ్రై అవ్వాలండి. అలా పెట్టేసుకొని 1 డే తర్వాత అయినా మనం, లేదంటే నైట్లో అయినా ఈ పికిల్ చేసుకోవచ్చు. బాగా డ్రై అయితే పర్లేదండి, లేకపోతే మరి కొంచెం డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దీనికి నేను జీలకర్ర, కొంచెం ఆవాలు, పించ్ ఆఫ్ మెంతులు అండి, మెంతులు ఎక్కువ వేయకూడదు, కొంచెం ధనియాలు అన్నీ రోస్ట్ చేసుకున్నాము. ఇలా ఇవన్నీ రోట్లో దంచేసుకొని పౌడర్ లాగా చేసుకుందామండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని కాలీఫ్లవర్ని ఫ్రై చేసుకుంటున్నామండి. నాకు కొంచెం డ్రై కాలేదు, ఇంకొంచెం, అందుకని ఇలా ఫ్రై చేస్తున్నాను. మొత్తం డ్రై అయిపోతే పర్వాలేదండి, అలాగే పెట్టేసుకోవచ్చు పికిల్. ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి. మనకి కర్రీస్ లేనప్పుడు ఇది పికిల్ వేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది, బాగుంటుందండి. ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. కాలీఫ్లవర్ అన్నీ తీసేసుకొని ఫ్రై చేసుకుందాం. ఒక కటోరడికి కొంచెం తక్కువ కాలీఫ్లవర్స్ అయితే తీసుకున్నాము. అంటే బిగ్ కాలీఫ్లవర్ అనుకో, అందులో హాఫ్ అండి. కొంచెం మరీ ఎక్కువ ఫ్రై చేయొద్దు, కొంచెం ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసేసుకొని ప్లేట్లోకి అయితే తీసుకుందామండి. ఒక నిమ్మకాయ రసం సరిపోతుందండి దీనికి. ఇంకా కారం, ఉప్పు మనకు తగినంత వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నేను ఇవన్నీ దంచుకుంటున్నానండి రోట్లో. మెంతులు, జీలకర్ర, ధనియాలు, ఆవాలు ఇవన్నీ దీంట్లో దంచేసుకొని బాగా పౌడర్ లాగా చేసుకుందాం. వెల్లిపాయ పోపుకి వేసుకోవాలండి. ఇలా కాలీఫ్లవర్ ఇలా ఫ్రై అయితే మనకి సరిపోతుందండి. ఇలా ఒక బౌల్లో వేసుకుందాం, అన్నీ అందులోనే కలిపేసుకుందాం మనం. ఇది కొన్ని రోజుల వరకు స్టోరేజ్ ఉంటుందండి. ఇప్పుడు మనం మిక్స్ చేసిన పౌడర్స్ వేసుకుందామండి. మసాలాలు వేసేసుకొని ఇంకా మనం పోపుకి రెడీ పెట్టుకుందామండి. ఇందులోనే మనం కారం, ఉప్పు అన్నీ కలిపేసుకోవాలి. పసుపు కావాలంటే వేసుకోండి, లేదంటే లేదు. హెల్త్కి బాగుంటుందని వేస్తున్నాను. పసుపు వేయకపోతే మనకి కలర్ అనేది బాగా వస్తుందండి. కారం 1.5 స్పూన్ వేస్తున్నాను ఈ స్పూన్తోని. ఇంకా సాల్ట్ కూడా కొంచెం తగినంత వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పోపుకేమో మనం వెల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంకా జీలకర్ర, ఆవాలు వేసుకొని పోపు వేసుకుంటున్నాము. ఇది ఒకసారి మొత్తం మిక్స్ చేసేసి మనం ఇప్పుడు కొంచెం కడాయిలో ఇప్పుడు ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కండి, అదే ఆయిల్ పెట్టేసుకొని వెల్లిపాయలని కొంచెం దంచి వేసుకోవాలండి. టేస్ట్ చాలా బాగా వస్తుంది దీంతో. 2-3 ఎండుమిర్చి వేసుకొని అందులోనే కొంచెం జీలకర్ర, ఆవాలను కూడా వేసి కరివేపాకును వేసుకోవాలండి. ఇలా కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు కరివేపాకును కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. పోపు చల్లారినాక ఈ కాలీఫ్లవర్ మిశ్రమంలో కలిపేసుకోవాలండి. స్టోరేజ్ బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిదండి. ఇలా మనం కర్రీ లేనప్పుడు వేసుకొని తినచ్చు. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. పోపు అనేది మొత్తం కలిపేసి ఇంకా సర్వ్ చేసుకోవడమే అండి. లాస్ట్కి ఒక నిమ్మకాయ రసం వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. నిమ్మకాయ రసంతో మనకి స్టోరేజ్ ఉంటుందండి. ఇలా పులుపు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, లేదనుకో తక్కువ వేసుకోండి. ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేద్దామండి. యమ్మీగా సూపర్ టేస్ట్ వచ్చిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక వంటకంతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.